మనం సెంట్రల్ లైబ్రరీ ఉన్నామండి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో 4th and 5th ఫ్లోర్స్ వచ్చి లైబ్రరీ. సో దిస్ ఈస్ ది సెంట్రల్ లైబ్రరీ. సో దే ఆర్ గివింగ్ పర్మిషన్ టు అస్. బ్యూటిఫుల్ లైబ్రరీ ఇన్ IIT Bhubaneswar campus. థ్యాంక్ యూ భయ్యా. డీసెంట్గా ఉంది. సో ఆల్ కైండ్ ఆఫ్ బుక్స్ ఆర్ అవైలబుల్ హియర్. సో నాట్ ఓన్లీ కరికులం బుక్స్ అండి. సో చాలా వరకు ఇక్కడ జాయిన్ అయ్యి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అన్నీ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ లైక్ న్యూ అరైవల్స్. దీస్ ఆర్ ఆల్ లైక్ పాపులర్ రీడింగ్స్. కానీ మీకు ఓన్లీ కరికులం బుక్స్ కాదు కదా, గ్రూప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉంటాయి కదా బుక్స్ ఇక్కడ. దీస్ ఆర్ ఆల్ లైక్ పాపులర్ రీడింగ్స్ అండి. సో చాలా బాగుందండి లైబ్రరీ. డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో ఇక్కడ టెక్నికల్ రిఫరెన్స్ బుక్స్ కానీ ఏదైనా కోర్స్ రిజర్వ్ చేయాలన్నా కానీ ఇటుపక్క ఇంకా చాలా ఉంది. ఓకే. సో అదిగో చూసారా పైన చదువుకోవటానికి ఒక అతను చదువుకుంటున్నారు. చూసారా ఒక స్టూడెంట్. చాలా డీసెంట్గా. ఇది లైబ్రరీ నుంచి బయట వ్యూ. ఓకే. ఇందాక మనం చూసాం కదా ఆడిటోరియం, అది. What are you trying, Ra? I want to drink a lot of water, but Swami and I are taking it. ఇన్ కేస్ లైబ్రరీతో పాటు ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవాలన్నా ఇవన్నీ ఉంటాయండి. సో యూ కెన్ యూజ్ ల్యాప్టాప్స్ ఆల్సో. వీళ్ళకి యూజర్ నేమ్ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు 24CS0161 సంథింగ్ లైక్ దట్. 24 అంటే ఇయర్ జాయినింగ్, CS అంటే కంప్యూటర్ సైన్స్, అలా. అదే ఎలక్ట్రికల్ ఇంజనీర్ వాళ్ళకి 24Eతో స్టార్ట్ అయ్యింది. అలా మెకానికల్ వాళ్ళకి 24MEతో స్టార్ట్ అయ్యింది. అవి వాళ్ళ ఐడీస్, యూజర్ ఐడి. ఈచ్ 20 పాస్వర్డ్ ఉంటుంది, దాంతో లాగిన్ అవ్వాలి. సో ఇది వచ్చి రీడింగ్ స్పేస్ అనమాట, బేర్ ఫుట్ రీడింగ్ స్పేస్. ఓకే. ఇక్కడ చూస్తే మీరు IIT కౌన్సిల్, IIIC బెంగళూరు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. లైక్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, IIT ఖరగ్పూర్, IIT బాంబే, IIT మెడ్రాస్, IIT కాన్పూర్, IIT ఢిల్లీ, IIT గౌహతి, IIT రూర్కీ, IIT భువనేశ్వర్, IIT హైదరాబాద్, IIT పాట్నా, IIT గాంధీనగర్, IIT జోధ్పూర్, IIT రూపార్, IIT ఇండోర్, IIT మండి, IIT వారణాసి, IIT పాలకాడ్, IIT తిరుపతి, IIT ధన్బాద్, IIT బిలాయ్, IIT గోవా, IIT జమ్మూ, IIT ధార్వాడ్.